సినిమాలు భ్రష్టు పట్టిపోయాయి అనే మాట ఎందుకు వస్తోంది? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలిసి తెలిసి సినిమాలను అలా తయారు చేశారా? సినిమాలు చేయడంపై చూపించే ఆత్రం ప్రచార కార్యక్రమాల్లో చూపించరే? సినీ ప్రేక్షకుడికి స్టార్స్ నుంచి దొరకాల్సిన బూస్టింగ్ దొరకటం లేదా? స్టార్స్ ఎంతసేపు అక్కడే ఉంటారా? కిందికి దిగిరారా? ఫ్యాన్స్ తో ర్యాపో పెంచుకునే చోట హీరోలను చూసైనా స్టార్స్ ఏం నేర్చుకోరా? మనకొచ్చే పారితోషికం గురించి తప్ప మనం సినిమాకి ఎంత లైఫ్ ఇస్తున్నామనే ముందు చూపు తారల్లో ఎందుకు కొరవడింది? థియేటర్ సినిమాను బతికించే సేవ్ థియేటర్ నినాదానికి ఇప్పటి వరకు ఎంతమంది హీరోలు వత్తాసు పలికారు? ఎగ్జిబిటర్లు తీసుకొచ్చారా? పంపిణీ వ్యవస్థ తీసుకొచ్చేలా చేసిందా? అసలు థియేటర్ ఇండస్ట్రీని బతికించడంలో హీరోల వైపు నుంచి వస్తున్న మద్దతేంటి? ఎంతసేపు ఫ్రీ ప్రమోషన్సే తప్ప ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టరేం? హీరో ఆడియన్స్ ముందుకు రావడానికి డబ్బింగ్ పేరు చెప్పి ఎందుకు గారాలు పోతున్నాడు? కథానాయకులకు మా సినిమా ఇది అని టీవీ మాధ్యమాల ముందుకొచ్చి చెప్పుకోవడం నామోషినా? మన రేంజ్ వేరు. ఫామ్ హౌస్లో కూర్చొని మేనేజర్తో చెప్పి ఓ ట్వీట్ పడిస్తే జనాలే బొమ్మ చూస్తారు అనుకుంటున్నారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా సంక్షోభానికి రకరకాల కారణాలను చూపిస్తున్నారు. అందులో ప్రధాన కారణం ప్రమోషన్ కార్యక్రమాలకు చాలా తక్కువ టైం స్పెండ్ చేయడం. ఆ మాటకొస్తే అసలు ప్రమోషన్కు జస్ట్ 2-3 రోజులు హడావిడి చేస్తే చాలనుకుంటున్నారు. ఇది ఏ రకంగానూ సినిమాను సరిగ్గా ఆడియన్స్లోకి తీసుకువెళ్లకుండా చేస్తుందో తెలుసుకోవడం లేదు. స్టార్స్ ఫిలిం ప్రమోషన్స్కు రాకూడదని భీష్మించి కూర్చున్నారా? వస్తే ఇమేజ్ తగ్గిపోతుందని ఎవరైనా చెప్పారా? లేకపోతే వాళ్లకు వాళ్లే అనుకుంటున్నారా? బాలీవుడ్ స్టార్స్ అంతటోళ్ళే టీవీ స్టూడియోలకు వచ్చి వాళ్తుంటే మన స్టార్స్ కు రావడానికి వచ్చిన నొప్పేంటో? గతంలో తెలుగు స్టార్స్ అందరూ తమ సినిమా ప్రమోషన్స్ కు అతిపెద్ద ప్రచార మాధ్యమం టీవీని ఆశ్రయించేవారు. అలా చేయడం ద్వారా షార్ట్ టైంలో భారీ ప్రచారం టీవీ లైవ్ షో ద్వారా జరిగిపోయేది. లక్షల మంది ఆడియన్స్ టీవీ మాధ్యమం ద్వారా ఆయా హీరోలు హీరోయిన్లను అప్రోచ్ అయ్యేవారు. అదొక ఎమోషనల్ బాండింగ్ సినిమాను బతికించేది. ఇప్పటికే టీవీ మాధ్యమం ద్వారా కొందరు చోటా హీరోలు తమ సినిమాలను ప్రమోషన్ కు వాడుకుంటున్నారు. కానీ టాప్ హీరోల దగ్గరికి వచ్చేసరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళితే గొప్ప అనుకుంటున్నారు. ఇక్కడ మెజారిటీ ఆడియన్స్ కు రీచ్ అయ్యే మాధ్యమాలను వాంటెడ్ గానే అవాయిడ్ చేస్తున్నారు. ఈ టైంలో మైక్ దొరికింది కదా అని చెప్పి ఎక్కడో చోటా టంగ్ స్లిప్ అవుతున్నారు. అది తెరపై హీరోనే కాదు, తెర వెనక హీరోయిజాన్ని డ్యామేజ్ చేసి పారేస్తుంది. బాలీవుడ్ స్టార్స్ ని తీసుకోండి. అక్కడున్న కలర్స్, సెట్, ఇండియా లాంటి ఛానల్స్ కు వచ్చి కపిల్ శర్మతో ఇంటరాక్ట్ అవుతుంటారు. తమ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటారు. ఇది ఆయా హీరోలకు హీరోయిన్లకు ఈ అప్రోచ్ ఎంతలా మేలు చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఆయా తారలు నటించిన సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టేలా చేస్తుంది. మిలియన్లలో వచ్చే లైవ్ స్ట్రీమింగ్ వ్యూస్ ద్వారా మూవీ కంటెంట్ ను ఆడియన్స్ లోకి బలంగా తీసుకుపోతుంది. బాలీవుడ్ సెలబ్రిటీలు ఏనాడు టీవీ షోలకు వెళితే నామోషి అనుకోలేదు. ఆ మాటకొస్తే అదొక గొప్ప గౌరవంగా వారు చూస్తుంటారు. తమకు లైఫ్ ఇచ్చే మాధ్యమం ఇదే అని వారు గుర్తించారు. మరి ఇదే యాంగిల్లో తెలుగు హీరోలు ఎందుకు ఆలోచించడం లేదంటారు? చూసేవారు చూస్తారు అనుకునే ఆలోచన ఉన్నట్లయితే మిమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్లు ఎందుకు 100 కోట్లు ఖర్చు పెట్టాలి? ఇదే హీరోలు తమ సినిమా హిందీ వర్షన్ వస్తే మాత్రం అక్కడ టీవీ ఛానళ్లలో లైవ్లు ఇస్తుంటారు. అదే మన దగ్గరికి వచ్చేసరికి యాటిట్యూడ్ గా బాప్లైపోతారు. స్టార్స్ తో సినిమాలు తీసే నిర్మాతలు ప్రొడక్షన్ చివరికొచ్చేసరికి ఆవిరైపోయి ఉంటారు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మరి ఈ బాధ్యతలను అటు దర్శకుడు ఇటు హీరో ఎందుకు తీసుకోకూడదు? వారికి బాధ్యతలు లేవా? అక్కడ రజనీకాంత్, ఇక్కడ చిరంజీవితో సినిమాలు తీసే నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతుంటారు. పవన్, అజిత్ సినిమాలకు నిర్మాతలు ఎంత ఖర్చు పెడుతున్నారో ఓ పట్టాన అర్థం కాదు. దీంతో అయ్యా నిర్మాతలు ఫైనాన్షియల్ గా బాగా నష్టపోతున్నారు. అందుకే అవకాశం వచ్చినప్పుడు నిర్మాతలు ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పేస్తుంటారు. మన నిర్మాతలను బతికించడానికి సదరు హీరోలు ముందుకొచ్చి ఎంతవరకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో ఆడియన్స్కే తెలియాలి. తాజాగా పవన్ తన నిర్మాత ఏఎం రత్నం హరిహర వీరమల్లుకు అతిగా ఖర్చు పెట్టాడు అనే కారణంతో 12 కోట్ల పారితోషికం వెనక్కిచ్చారు. మరి ఇదే పని మిగతా హీరోలు ఎంతవరకు చేస్తారు? మైత్రి మేకర్స్ పుష్ప 2కు 500 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ప్రమోషన్స్ ను పాట్నాలో షురూ చేసింది. అదే హైదరాబాద్ కి వచ్చేసరికి సినిమా రిలీజ్ అయ్యాక ఇచ్చిన కొన్ని రకాల స్పీచ్లు కాంట్రవర్సీకి తెరలేపాయి. అంతే తప్ప పాట్నా తరహా ప్రమోషన్స్ ను తెలుగు స్టేట్స్ లో ఎందుకు చెయ్యలేదు? సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత అసలు బన్నీ ఏ టీవీ ఛానల్లోనైనా కూర్చొని ఆడియన్స్ తో మాట్లాడా? సీనియర్ హీరోలు ఆఫ్ ది రికార్డ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప లైవ్ ఇంటర్వ్యూస్ కోసం ఛానళ్లకు గతంలో మాదిరిగా ఇప్పుడు రావడం లేదు. కనీసం తమ నిర్మాతలను నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ ఎంతమంది హీరోలు ప్రచార కార్యక్రమాలకు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్న.
100 కోట్ల సినిమా తీసి జస్ట్ 1 కోటి రూపాయలు ప్రమోషన్ కి ఖర్చు పెట్టలేమంటున్నారు. ఇటీవల 100 కోట్ల రూపాయల సినిమా తీసిన ఓ నిర్మాత ప్రమోషన్ కి తన బడ్జెట్ లో 0.1% అంటే 10 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాడు. అలాంటి వారికి దిల్ రాజు, అల్లు కాంపౌండ్లు చేసే ప్రణాళికాబద్ధమైన ప్రచారం కనిపించడం లేదా? టీజర్ ట్రైలర్లను మరో టాప్ డైరెక్టర్ వచ్చి లాంచ్ చేస్తే గానీ సినిమా మార్కెట్లోకి వెళ్లలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే కొందరు హీరోలు, హీరోయిన్లు ఇప్పటికీ ప్రమోషన్స్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారు? కోలీవుడ్ హీరో అజిత్, నటి నయనతారాలు ఇప్పటికీ తమ సినిమా తాలూకు ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించరు. ఆయా నిర్మాతలతో ముందు నుంచి అలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవడం కారణంగా వీరి సినిమాల ప్రమోషన్స్ ను మిగతా ఆర్టిస్టులు తమ మీద వేసుకోవాల్సి వస్తుంది. వలిమై ఫిలింలో బైక్స్ నేపథ్యం ఎక్కువగా ఉండడంతో సహనటి హుమా కురేషి ముంబై రోడ్స్ పై వలిమై ప్రమోషన్ ను టేకప్ చేసింది. అజిత్ ఇక్కడ నిజంగానే సిగ్గుపడాలి. కుర్ర హీరోలు ప్రమోషన్స్ లో పీక్స్ కి పోతున్నారు. తమ సినిమాను కామన్ ఆడియన్స్ లోకి తీసుకుపోవడానికి స్లమ్స్ కు వెళ్తున్నారు. అప్పట్లో వేదం సినిమాకు బన్నీ కేబుల్ ఆపరేటర్ గా పోలెక్కాడు. ఇప్పుడు జస్ట్ టీవీ ఛానల్ కు వచ్చి కూర్చొని కబుర్లు చెప్పమంటే సారీ బ్రదర్ అంటున్నాడు. ఆ మధ్య కిరణ్ అబ్బవరం మెట్రో ట్రైన్ ఎక్కి తన ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫిలిం ను ప్రమోట్ చేసుకున్నాడు. మరి ఈ బాధ్యత మన టాప్ హీరోల్లో ఎందుకు ఉండటం లేదు? అఖిల్ అక్కినేని అయితే ఓ అడుగు ముందుకేసి కాకినాడలో ట్రైలర్ లాంచ్ చేయడానికి ముందుగా అభిమానులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించాడు. ఆ తర్వాత 172 అడుగుల ఎత్తు నుంచి రోప్ సాయంతో కిందికి దూకేశాడు. అంటే ఏజెంట్లో తాను చేసిన రిస్కీ ఫైట్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. కంటెంట్ సరిగ్గా లేకపోవడంతో అతని కష్టం వృధా అయిపోయింది. విరూపాక్ష మూవీ ప్రమోషన్ లో నటి సోనీ సింగ్ తో సాయిధరం తేజ్ సరదా ఇంటర్వ్యూ ఒకటి చేయించుకున్నాడు. ఈ సెషన్స్ ఇద్దరు ఇంట్రావర్టులు ఎలా మూవ్ అయ్యారో ప్రజెంటేషన్ జరిగింది. ఇది సినిమాకు ఎంతవరకు ఉపయోగపడిందో తెలియదు గానీ ఫిమేల్ ఆడియన్స్ కు ఈ జాలీ ఇంటర్వ్యూ తెగ నచ్చేసింది. బహుశా ఇలా హస్క్ మాట్లాడుకోవడాన్ని కూడా నెటిజన్లు ఆస్వాదిస్తారు అనే అభిప్రాయం మేకర్స్ కి ఉండి ఉండవచ్చు. ఇక బలగం సినిమా సక్సెస్ అయ్యాక సక్సెస్ మీట్ లో వెన్నెల కిషోర్, హీరో ప్రియదర్శి, దర్శకుడు వేణును ఈ సినిమా నువ్వే తీసావా అంటూ ఆట పట్టించడం, తెలంగాణ గ్రామాలను చుడుతూ ఎంటైర్ యూనిట్ బస్ యాత్ర చేయడం ప్రమోషన్ లో పార్ట్గానే చూడాలి. మరి ఈ తరహా సినిమా ప్రమోషన్స్ ను పెద్ద హీరోలు ఇక చెయ్యరా? తమకు అవసరం లేదనుకుంటున్నారా? ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రమ్మంటే హీరోయిన్లు రామంటున్నారా? ఇచ్చిన పారితోషికం సినిమాకే తప్ప ప్రచార కార్యక్రమాలకు కాదు అంటున్నారా? సినిమాను బతికించుకునే బాధ్యత హీరో హీరోయిన్లకు ఎందుకుండదు? ప్రమోషన్స్ లో పీక్స్ కు వెళ్లడం తప్ప సినిమాను మార్కెట్ లోకి తీసుకుపోయే మార్గం మేకర్స్ కు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇక్కడ ప్రమోషన్స్ చేసుకోవడాన్ని కూడా బలమైన మార్కెటింగ్ స్ట్రాటజీగా చూస్తున్నారు. దీనిని స్టార్స్ ఎవరు సపోర్ట్ చేయడం లేదనే బాధ పెద్ద ప్రొడక్షన్లను భయపెట్టి బాధపడేలా చేస్తుంది. ప్రభాస్ నే తీసుకుందాం. సినిమా తాలూకు మేజర్ ఈవెంట్లకు తప్ప దేనికి రావడం లేదు. కనీసం సినిమాను తన మీద వేసుకొని సోషల్ మీడియాలో ఏమైనా ప్రచారం చేస్తాడా అంటే అది లేదు. అలాంటప్పుడు 100 కోట్ల పారితోషికాలు నిర్మాతల నుంచి ఎందుకు తీసుకుంటున్నట్లు? చాన్నాళ్లుగా సినిమాలు ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలియడం లేదు. ఇండస్ట్రీలో మొత్తం హీరో హీరోయిన్ల డామినేషన్ నడుస్తుండటం వల్ల ధైర్యం చేసి ప్రమోషన్ కోసం ఎవరూ అడగలేకపోతున్నారు. ఏదో ఒక గ్రూప్ ఇంటర్వ్యూ చేసి నిర్మాత ముఖాన కొట్టి అది వాడుకోండి అంటున్నారు. ఆ మాత్రం దానికి సదరు ఇంటర్వ్యూలను టీవీ ఛానళ్లకు ఇవ్వడం దేనికి? తారలకు సెలబ్రిటీగా ఒక రేంజ్ రావడం పాపం కళ్ళు నెత్తికెక్కేస్తున్నాయా? అసలు ప్రమోషన్స్ అంటే ఏ హీరోయిన్ కూడా ఎందుకు ముందుకు రావడం లేదు? ఎందుకు వచ్చేలా చెయ్యలేకపోతున్నారు అన్నది పరిశ్రమ ముందున్న పెద్ద సవాల్. నయనతార, అనుష్క శెట్టి తమ సినిమా ప్రమోషన్స్ కు రానిరారు. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ లో లేదు అంటున్నారు. ఒకవేళ ముందే అగ్రిమెంట్ చేసుకుందామా అంటే ఏదో ఒక వంక చెప్పి సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చెయ్యడం లేదు. ప్రమోషన్ శక్తి లేనప్పుడు సినిమా ఎందుకు తీస్తున్నారు? అసలు నీ సినిమా ప్రచారానికి నువ్వు రానప్పుడు హీరోయిజం ఎవరి కోసం? ఇవన్నీ చూసే జనం థియేటర్స్ కు రావడం లేదు. సినిమాని కూడా రీల్స్ లా చూస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సినిమా అంటూ ఒకటి ఉండేదంట అనే మాట రాకమానదు. ఇప్పటికైనా పరిశ్రమ కళ్ళు తెరిచి మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా తమ ఫిలిం ప్రమోషన్ను మొదలుపెట్టి బొమ్మను ప్రేక్షకులకు చేరేలా ప్రయత్నం చేయాలి.